హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను టెంపుల్ స్టైల్ పులిహోర చేస్తున్నా. సో ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది, ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. సో మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నా. సో ఇది ఎట్లా అంటే మనకు కొంచెం పొడి పొడిగా కావాలి కాబట్టి ఎంత వాటర్ పోసుకోవాలో కూడా చెప్తా. సో ఇది వాష్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ రైస్కి ఏం చేస్తాం, 1 గ్లాస్కి 2 వాటర్ పోస్తాం కదా. దీనికి 1 గ్లాస్కి 1.5 వాటర్ పోయాలి. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసిన. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. అండ్ సాల్ట్ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి దీన్ని మనము కుక్ చేయాలి. సో మనకి ఇది కొంచెం పొడి పొడిగా కావాలి కాబట్టి ఒక 2 విజిల్స్ వేసుకుంటే చాలు. సో ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసిన, పసుపు, ఉప్పు అండ్ నూనె, ఇవి 3 వేసేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఇది కుక్ చేసుకోవాలి మనము. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు తీసుకుందాము. ఆల్రెడీ ఇది నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, మీరు ముందు వీడియో చూస్తే. ఫస్ట్ మనకి కావాల్సినంత చింతపండు తీసుకొని దీన్ని ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవాలి. ఇదేంటి అంటే మనం కొంచెం ఎక్కువ చేసుకున్నా మనం వీక్లీ ఒక 2-3 టైమ్స్ చేసుకోవచ్చు చింతపండు పులిహోర. ఇది టెంపుల్ స్టైల్ పులిహోర కాబట్టి చాలా బాగుంటుంది, సేమ్ టెంపుల్లో పెట్టినట్టు. బేసిక్‌గా టెంపుల్‌ది బావుంటదా? ఉండదా? అని చెప్పడానికన్నా అది దేవుడి ప్రసాదం కాబట్టి ఎంతైనా ఒక ముద్దనే కాబట్టి మనం తినేస్తాం. సో, అదే అక్కడ ట్రిక్. అండ్ ఇప్పుడేంటిదంటే ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని నెక్స్ట్ ప్రిపరేషన్ చేసుకుందాము. ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని చల్లారబెట్టాలి. ఇది ఆల్రెడీ ప్రొసీజర్ మీరు గోంగూర పచ్చడిలో చూసి ఉంటారు. సేమ్ ప్రొసీజర్ అన్నమాట. సో ఇది నేను దానికి గోంగూర పచ్చడికి వాడతా, దీనికి కూడా వాడతా. సో ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని మనం ఇందులో తీసుకోవాలి. తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. ఇప్పుడు ఇది చేసుకున్నప్పుడు నేను ఇది కొంచెం దీంట్లోకి వాడతా, ఇంకా గోంగూర పచ్చడికి దేనికైనా కావాలంటే వాడుకుంటా చేసి పెట్టుకొని. అందుకే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నా. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టేస్తా. ఇది వన్స్ మిక్సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ నేను మీకు చెప్తా అన్నమాట. సో ఇది మీరు చేసి పెట్టుకోండి, మనకి ఎప్పుడంటే అప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మిక్సీ అయిపోయింది కదా. అండ్ దాన్ని ఇప్పుడు మనం వడబట్టుకోవాలి. దాంట్లో ఆల్రెడీ మనం గింజలు తీసిందే ఇది. చిన్న చిన్న దానితో ఉన్న వేస్ట్ అంతా వెళ్ళిపోతుందన్నమాట. ఇది ఎట్లా చేసుకోవాలో కూడా నేను మీకు లాస్ట్ టైం చూపించిన, దాన్ని ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం అమౌంట్ తీసేసుకొని దాన్ని మనం స్పూన్‌తో ఆర్ పెద్ద గరిటెతో మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు. సో ఇది ఇక్కడ జరిగే విషయం. ఇప్పుడు ఇదంతా ఇట్లా చేసుకోండి. ఇది కొంచెం ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ చేసుకొని పెట్టుకుంటే మనం ఒక 2-3 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వంట కొంచెం ఓపికతో చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ వన్స్ ఇది ప్రొసీజర్ మొత్తం అయిపోయినాక ఏం చేయాలంటే మనం ఇందులో వచ్చిన గుజ్జుని మనం పచ్చళ్ళలో వేసుకుంటాం, గోంగూర పచ్చళ్ళలో. దీని తర్వాత మనం కొంచెం ప్రొసీజర్ చేసుకునేది ఉంటుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తా. అండ్ మోరోవర్ మీరు ఇట్లా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. సో ఇదంతా ఇట్లా చేసుకున్నప్పుడు మనకి ఇది కింద డైరెక్ట్ రాదు. మనం దాన్ని కొంచెం చేతితో ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి గుజ్జు ప్రిపేర్ అయిపోయింది. ఇది మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది. అది అంత చెత్త అలా వస్తుందన్నమాట. ఇంకేమైనా ఉంటే కూడా మీరు మంచిగా దాన్ని క్లీన్ చేసుకోండి. అండ్ అది వచ్చింది మనకి. సో దాంట్లో చెత్త అలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో పసుపు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోండి.
అండ్ ఇప్పుడు మిర్చి. సో, ఈ మిర్చి ఇట్లా కట్ చేసి ఒక 3, 4 గూడా అందులో వేసుకోండి. సో, మనకి తినాలి, మనం పులిహోర తినొచ్చు. పులిహోరలో మిర్చి డైరెక్ట్ తినొచ్చు ఇట్లుంటే. సో, అదొకటి ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్. సో, దీంట్లో ఏసుకోండి. ఇది బావుంటది టేస్ట్. ఇట్లా మిర్చి తినడం వల్ల. అండ్ మిర్చి ఏసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. అండ్ వాష్ చేసి వేసుకోండి కరివేపాకు. సో, దీన్ని మొత్తం మనం ఇప్పుడు బాయిల్ చేయాలన్నమాట. మొత్తం కలుపుకొని ఈ పేస్ట్‌ని మొత్తం మనం బాయిల్ చేయొచ్చు. ఇదంతా ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. ఇట్లా మనకిట్లా మనం రైస్ వండినప్పుడు ఇట్లా పైన చికెన్ పైన ఇట్లా వస్తది గదా! బాల్స్ లాగా. అట్లొస్తే ఇగ ఇది అయిపోయినట్టు. సో, దీన్ని గూడా ఇప్పుడు మనం కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలనమాట. ఇది ఏం చేయండంటే మీకు ఫాస్ట్‌గా అయిపోవాలి ప్రొసీజర్ అంటే, ముందు రోజు నైట్ చేసే పెట్టుకుంటే తొందరగా అయిపోతది. సో, ఇదయిపోయి మార్నింగ్ మనం రైస్ పెట్టేసుకొని తాలింపేసేసుకుంటే ఓ పనయిపోతది. ఇది మనకి వచ్చేసింది. ఇది చింతపండు గుజ్జు తయారైపోయింది. దీన్ని మనం చల్లార్చుకోవాలి. చూడండి అగో అక్కడ మనకయిపోయింది గదా! ఇది చింతపండు గుజ్జు. ఇది చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఫెస్టివల్స్ చాలా ఉన్నాయనుకోండి ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనం ఒక 2 వీక్స్ మంచిగా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో పెట్టి. ఇది మనకిక్కడ టిప్. ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ ఇబ్బందయిపోదు. అండ్ ఇప్పుడు మనం దీనికోసం పౌడర్ రెడీ చేసుకుందాము. ఇదే మెయిన్ అన్నమాట. సో, ఫస్ట్ ధనియాలేసుకోండి. అండ్ తర్వాత మిరియాలు, ఆ తర్వాత మెంతులు. ఇవి 3 ముందు రోస్ట్ చేసేసుకోండి మంచిగా. ఇదే మనకి మెయిన్ దీనికి టెంపుల్ స్టైల్ పులిహోరకి మసాలానే మెయిన్ అన్నమాట. అన్నిటికి చేసుకోండి. ఆ టేస్టే మనకు మంచిగొస్తది. ఇది మంచిగా రోస్ట్ అయిపోవాలి. అండ్ ఇవి అయిన తర్వాత ఇంకా 2 ఏసుకోవాలి. అదేంటంటే జీలకర్ర అండ్ నువ్వులు. అవి తొందరగా వేడైపోతాయి కాబట్టి ఫస్ట్ ఇవి 3 రోస్ట్ అయిన తర్వాత అవి ఏద్దాము. సో, అవి ఇవి అయిపోయినాయి. ఇప్పుడు జీలకర్ర ఏసిన. జీలకర్ర కూడా కొంచెం వేగాలి. తర్వాత నువ్వులేసుకోవాలి. మీకు తెలుసు కదా! నువ్వులు తొందరగా వేడైపోతాయి. సో, దానివల్ల మనకి తొందరగా చిటపట అంటాయి. అందుకే ముందు ఇవన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత లాస్ట్‌కి తెల్ల నువ్వులేసుకోండి. సో, ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి. లేకపోతే అన్నీ ఒక్కసారి ఏసేస్తే అవన్నీ కాలిపోతాయి. అండ్ ఇప్పుడు ఇవన్నీ రోస్ట్ అయిపోయినాయి గదా! ఇప్పుడు మనం తెల్ల నువ్వులేసుకుందాము. సో, ఇవన్నీ కొంచెం సేమ్ క్వాంటిటీ ఏసేసుకుంటే మనకిది 2 టైమ్స్ కూడా యూజ్ అయితదన్నమాట. ఇదంతా ఎయ్యమిప్పుడు. ఇందులో కొంచెం ఏసుకుంటాము. చూడండి నువ్వులు ఎంత ఫాస్ట్‌గా చిటపట చిటపట అని ఎగురుతున్నాయో. ఇప్పుడు అవి అయిపోయింది గదా! అవి చల్లారినంక దాన్ని పౌడర్ చేసేద్దాము. ఆ 5 ఇంగ్రీడియెంట్స్ కలిపి. ఇప్పుడు ఇందులోనే మనం తాలింపేసుకుందాము. సో, తాలింపుకి కొంచెం చాలు ఆయిల్. సో, నేను కొంచెమే తీసుకుంటున్నా. ఇందులో ఇంకొంచెం తీసేయాలనుకుంటే తీసేయండి. నేను కొంచెం ఎక్కువేసినా అనుకుంటా. ఎందుకంటే పల్లీలు అవన్నీ అవ్వాలని నేనేసిన. సో, మీకెంత ఆయిల్ సరిపోతదో మీరెంత తింటారో దానికి తగ్గట్టు ఏసుకోండి. సో, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందు పల్లీలేసేసుకుందాము.
మరి పల్లీలు ఎక్కువ గూడా ఎయొద్దు. సరిపడా ఏసుకోండి. ఇవన్నీ రోస్ట్ అవ్వాలి. సో, ఇప్పుడు మనం తాలింపేసుకుంటున్నాం. ఇవి అన్నీ చేసే ప్రొసీజర్‌లో ఏంటిదంటే, అవి చేయాలి. ఆ తర్వాత అవి చల్లారాలి గూడా. సో, అప్పుడు మనము వీటికి కొంచెం టైం ఇచ్చుకుంటా ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తే అవి చల్లారిపోతాయి. ఇందులో నేనిప్పుడు శనగపప్పు అండ్ ఆవాలేసుకున్నా తాలింపుకి. ఆ తర్వాత మినపప్పు గూడా ఏసుకుంటున్నా. సో, ఇవన్నీ కొంచెం మంచిగా రోస్ట్ చేసేయండి. ఏంటంటే నేను చాలా వాటిలో జీలకర్ర మిస్ చేస్తా. కర్రీస్‌లోనే జీలకర్ర బావుంటాయి టేస్ట్. వీటిలల్లో జీలకర్ర తెలుస్తది. అందుకే నేను వెయ్యను. ఇందులో గానీ, గోంగూర పచ్చడిలో గానీ వెయ్యొద్దు జీలకర్ర. సో, ఇప్పుడు ఆ తర్వాత ఎండుమిర్చి ఏసేసిన. ఎండుమిర్చి ఏసిన తర్వాత గ్రీన్ మిర్చి గూడా ఏస్తా. అవి ఇందులో మంచిగా రోస్ట్ అయితేనే బావుంటాయి. గ్రీన్ మిర్చి. సో, గ్రీన్ మిర్చి కొన్నేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ రోస్ట్ చేసి లాస్ట్‌కి వీటి మీద ఇంకొంచెం సాల్ట్ ఏసుకుంటా బావుంటది. సో, సాల్ట్ ఏంటిదంటే మనం రైస్‌లో ఏసినాము, చింతపండు దాంట్లో ఏసినాము, ఇప్పుడు దీంట్లో ఏస్తాం. సో, చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకు గూడా వాష్ చేసేసుకున్నా. మీరు చూసి మీకు తగ్గట్టు ఏసుకోండి. నేను ఎంత ఏసినా ఇంకా కొంచెం తక్కువనే అయితది. నెక్స్ట్ టైమ్ మంచిగా సాల్ట్ సరిపడా ఏస్తా. సో, ఇప్పుడు ఇది తాలింపు అయిపోయింది గదా! ఇప్పుడు దీని మీద నేను సాల్ట్ ఏస్తా కొంచెం. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇది అందులో ఇవన్నీ తాలింపేసినాం కదా! దీంట్లో ఏది వదిలిపెట్టొద్దు. మిర్చి తీయొద్దు, కరివేపాకు తీయొద్దు. అన్నీ కలుపుకొని తినాలి. మనం ఇంత కష్టపడి ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో సాల్ట్ ఏస్తున్నా. సో, సాల్ట్ ఏస్తే అది మొత్తం గ్రీన్ మిర్చి మీద ఉండి చాలా టేస్ట్ మంచిగొస్తది. సో, ఇట్లా తాలింపేసేసుకోవాలన్నమాట. తాలింపేసుకొని దీన్ని గూడా మనము చల్లారబెట్టాలి. సో, ఈ ప్రొసీజర్‌లో మనకేంటంటే ఎక్కువ ఇప్పుడు హింగేస్తున్నా. హింగుని తెలుగులో ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు. ఇది అరగడానికి మీకు ఇష్టమైతే ఏసుకోండి. సో, ఇది గూడా ఏసేసిన. ఇప్పుడు కానీ ఆ హింగేయంగా స్మెల్ చాలా బావుంటది. సో, ట్రై చేయండి దానికోసమైనా. ఇప్పుడు ఇది అయిపోయినంక ఇంతకుముందు మనం అన్నీ పట్టుకున్నాం గదా! మసాలావి. అవి చల్లారినాయి. వాటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటా. సో, ఇది ప్రొసీజరే ఇది. అన్నీ చేయాలి. వాటిని చల్లారబెట్టాలి. చల్లారబెట్టి కలుపుకోవాలి. సో, ఇది గూడా అయిపోయింది. సో, ఇదంతా నీట్‌గా ఒక బౌల్‌లో తీసుకొని, ఇప్పుడు యూజ్ చేసుకొని, నెక్స్ట్ టైమ్‌కి గూడా యూజ్ చేసుకోండి. అంటే నేను ఫ్రీక్వెంట్‌గా చేస్తా అన్నమాట పులిహోర. నేను ఎవ్రీ మండే పూజ చేసుకున్నప్పుడు. సో, నేను దానికి వాడుకుంటా కాబట్టి, కొంచెం ఎక్స్‌ట్రా చేసుకుంటా. సో, దాన్ని బట్టి నాకు యూజ్ అయితది 2, 3 టైమ్స్. లేదు మీరు ఒక్కసారే చేసుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు అంటే, అన్నీ కొంచెం కొంచెమే తీసుకోండి. సో, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ముందు పెట్టిన రైస్ ఉంది గదా! ఆ రైస్‌ని తీసి చూద్దాము. సో, రైస్ గూడా అయిపోయింది. ఇట్లా ఈ కలర్ వస్తది మనం పసుపు, ఆయిల్, సాల్ట్ ఏస్తే. దీన్ని మొత్తం ఇప్పుడు మనం ఒక బేషన్‌లో తీసుకుందాము. సో, దాన్ని బట్టి మనం ఇది గూడా చల్లారింది కాబట్టి అన్నీ కలిపి పులిహోర కలుపుకోవచ్చు. సో, ఇప్పుడు నేను మీకు చూపిస్తా. అసలు కింద కొంచెం గూడా మనది మాడదన్నమాట. అది చూపియడానికి ఇప్పుడు తీస్తున్నా నేను. ఓకే. చూడండి మనకసలు అన్నం అనేది మాడలేదు. సో, 2 విజిల్స్ చాలు రైస్ అయిపోతది మనది.
సో, ఇవన్నీ చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం చేసుకుంటే మనకు అలవాటయిపోతది. మీరు గూడా ట్రై చేయండి. సో, చింతపండు గుజ్జు పెట్టుకున్న మనం ఎప్పుడంటే అప్పుడు తినేయొచ్చు గూడా. కలుపుకొని దీన్ని మొత్తం ఈ బేషన్‌లో ఏసుకుంటా ఇప్పుడు నేను. సో, దాన్ని బట్టి మనం పులిహోర కొంచెం ఈజీగా కలుపుకోవచ్చు మన చెయ్యి తిరగడానికి. సో, రైస్ అంతా ఇందులో వేసేస్తున్నా. సో, ఇప్పుడు ఇదంతా మనం బేషన్‌లో తీసేసుకున్నాం గదా! దీన్ని ఇప్పుడు మనం అన్నీ ఇంతకు ముందు పట్టుకున్న సామాన్లతోటి అన్నీ ఏసి కలుపుకోవాలి. పులిహోర కలుపుకుందాం ఇప్పుడు. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ పౌడర్ ఏద్దాము. ఇది నేనిక్కడ 2 గ్లాసెస్ రైస్‌కి సరిపడా పౌడర్ తీసుకుంటున్నా ఈ మసాలాది. ఇదే మెయిన్ అండి టెంపుల్ స్టైల్ పులిహోరలో ఈ మసాలా ఏస్తేనే ఇంగ మెయిన్. బావుంటది పులిహోర. సో, ట్రై చేయండి. ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది గదా! వినాయక చవితికి ట్రై చేయండి. నేను గూడా చేస్తా ఈసారి వినాయక చవితికి. అన్ని ప్రసాదాలు చేయాలి కాబట్టి. సో, ఒకరోజు రవ్వ కేసరి కూడా ఖచ్చితంగా ట్రై చేస్తా. అది చిన్నప్పటి నుంచి తినడమే గానీ చేయడం లేదు. సో, ఈసారి చేస్తామని ఫిక్స్ అయినా నేను. రవ్వ కేసరి. అండ్ ఇది ఇట్లా కలిపేసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకోండి. ఎలాగో రైస్ మనకి పొడి పొడి ఉంటది గాబట్టి, ఇది మొత్తం కలవాలి. సో, చల్లారినంక కొంచెం మరీ చల్లారొద్దు. మైల్డ్‌గా ఉంటది గదా! గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకుంటే బెటర్. సో, అది చూడండి నా చెయ్యి కొంచెం కాలుతుంది గూడా. సో, ఇది అయిపోయింది గదా! ఇప్పుడు మనము చింతపండు గుజ్జు తీసుకుంటున్నాము. మీకు ఎంత సరిపోతదో అంత తీసుకోండి. అంటే కొంచెం ఫస్ట్ ఏసి కలుపుకోండి. మళ్ళా తక్కువ అనిపిస్తుందంటే మళ్ళా వేయండి. ఏం పర్లేదు. సో, ఇదంతా మంచిగా కలిపేసుకోండి. సో, ఇది కలుపుకోవడం అయిపోయింది. పులిహోర చింతపండుతోటి అంత మంచిగా కలిపేసిన. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మనం తాలింపేసుకున్నాం గదా! అది వేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఇదంతా ఏసేసుకొని చేయితోటే వేసుకోండి. కొంచెం రైస్ గూడా దీంట్లో ఇలా పెట్టేసుకొని దాన్ని గూడా మొత్తం తూడ్చేయండి. తూడ్చేసి ఇది గూడా మొత్తం కలిపేసుకుంటే మన చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్టే. సో, మీరెవరైనా ట్రై చేస్తే కామెంట్ గూడా చేయండి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో గదా! చింతపండు పులిహోర. సో, ఇప్పుడు పులిహోర కలపడం గూడా అయిపోయింది. ఇది టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర. మీరు గూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో, ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. కొంచెం ఎక్కువ వర్క్ ఉంటది గాబట్టి ముందు రోజే కొన్ని ఆ చింతపండు గుజ్జు రెడీ చేసుకోవడం చేస్తే ఫాస్ట్‌గా అయిపోతది. వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అంటిల్ ఫర్ నెక్స్ట్ వీడియో.